40 కేజీలు, ఆల్మోస్ట్ ఒక మనిషి సైజు ఉంది. కార్లో అక్కడి నుంచి అట్టా వస్తా ఏడైతే కార్ అయితే మునిగిపోయింది. దాంట్లో మా యాక్చువల్గా రథం ఉన్నింది, అది కాలిపోయిందంట. ఎప్పుడైనా పనికి వస్తారు అనగా. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ప్రజెంట్ టైం వచ్చి 8 అయితే వస్తూ ఉంది. పొద్దున్న అయితే బయలుదేరి ఇక్కడ నుంచి అంతర్వేదికి అయితే వెళ్ళబోతున్నాం. ఈరోజు ఒక 1 కిలోమీటర్ దూరంలో మనకైతే పంటి ఉంది, ఫెర్రీ టైప్ అనమాట. అంటే అది గోదావరి నది క్రాస్ చేసుకొని మనం అయితే అవతల ఒక సకినేటి పల్లి అని ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో నుంచి మనకి బస్సులు కానీ ఆటోలు కానీ కంటిన్యూస్ గా ఉంటాయంట అంతర్వేదికి. ఆ అంతర్వేదికి వెళ్ళి ఆ ప్లేస్ ని అయితే చూద్దాము. ఈ విధంగా ఉంది పొద్దున్నే నరసాపురం. ఇది వచ్చి మనకి స్టీమర్ రోడ్ అంట. ఇంకో విషయం ఏంటంటే, నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి గమనించింది ఏంటంటే, ఇక్కడ ఎల్ఓడు ఎక్కువ ఇది చేస్తున్నారు బస్సుల్లో కానీ. ఇక్కడ మామూలుగా నడుచుకుంటూ పోతున్నా. మనం అయితే పంటి దగ్గరికి అయితే వచ్చినాము. ఇప్పుడైతే బయలుదేరింది పంటి. అందరినీ ఎక్కించుకొని అన్నిటిని ఎక్కించుకొని ఆ పక్క నుంచి ఇంకోటి వస్తూ ఉంది, ఆ పక్క నుంచి ఒకటి వస్తూ ఉంది. సో ఇదిగోండి, మనకి వెనకాల ఒక పంటి వస్తుంది కదా, దీన్ని ఫెర్రీ అంటారు మామూలుగా ఇంగ్లీష్లో. మనకి పంటి ఇక్కడ పిలిచేది. అటు ఒకటి ఉంది, ఇటు ఒకటి ఉంది, తిరుగుతా ఉన్నాయి అటు ఇటు. ఇక్కడ ఒకటి బయలుదేరితే ఇక్కడ ఒకటి బయలుదేరుతా ఉంది. గోదావరి మన సముద్రంలో కలిసే ప్రాంతము. స్టేషనరీగా ఉన్నాయి, వాటర్ మూమెంటే లేదు. ఇక్కడ బ్రిడ్జి ఎందుకు కట్టలేదో మనకి ఐడియా లేదు. ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఇక్కడ టికెట్ తీసుకోవాలి పంటికి. వీళ్ళందరూ పంటిలోకి పోయేవాళ్ళు, అంటే షిప్ ఎక్కేవాళ్ళు. అటు సైడు ఇటు సైడ్ ఏమో షిప్లో నుంచి వచ్చేవాళ్ళు. ఎంతనా ఒకటి? 20. టికెట్ వెహికల్కి ఎంత ఉంటుంది? 35. 20 రూపాయలు అయితే తీసుకున్నారు టికెట్. ఇప్పుడైతే మనము ఫెర్రీ ఎక్కుదాం, యువతల నుంచి అవతల పోదాం. బోట్ పంట అయితే ఫుల్గా క్రౌడ్ అయిపోయింది, ఇంకా బయలుదేరేసేదే. సో ఇదిగోండి, మనమైతే యువతల సైడ్కి అయితే వచ్చినాము. వీళ్ళు రాగానే కదలకోకుండా ఆడైతే ఫస్ట్ తాడుతో అయితే కట్టేస్తున్నారు. ఇదేంటి అనుకున్నారు, ఇది కింద డోర్ అనమాట. డోర్ బరువుకి వెయిట్ పెట్టినారు, కౌంటర్ వెయిట్. ఇది అందరూ బయలుదేరి వస్తుంటారు. సో ఇదనమాట. ఇటు రాగానే వెంటనే అయితే అవతల వాళ్ళు అయితే ఎక్కేస్తుంటారు. ఫుల్ అయిపోతూ ఉంది. 5 నిమిషాలు అవతల నుంచి యువతలకి, 5 నిమిషాలు కూడా తక్కువే. ఇది సకినేటి పల్లి. మనం ఇక్కడికి రాగానే వెనకాల ఈ విగ్రహం ఒకటి ఉంది కదా, ఇదేందనుకున్నారు? సర్ ఆర్థర్ కాటన్. గలగల పారే గోదావరికి ఆనకట్ట వేసి బీడు భూములను సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు, ధవళేశ్వరం బ్యారేజ్ సృష్టికర్త. ఏడదాకా మనకి పంటి ఈ స్టాపుల వరకు అయితే బస్సులు వస్తాయి. ఏడు నుంచి అవతల పోవాలనుకునే వాళ్ళు పంటి ఎక్కి అవతల పోయేది. ఇంకోటి ఏంటంటే, ఆ పంటి నడిపే వాళ్ళకి పాట అంట. సంవత్సరము ఈ సంవత్సరం 3 కోట్లు పోయిందంట పాట. బ్రిడ్జి కట్టలేదా అంటే, బ్రిడ్జి అవతల పక్క ఉంది, అంటే ఈ పై పక్క అయితే ఉందంట బ్రిడ్జి. దీనికి కూడా అయితే శంకుస్థాపన చేసినారు, కానీ అది ఇంకా ఏం కట్టలేదు అని అయితే చెప్తున్నారు. ఇక్కడ పోయి టిఫిన్ చేద్దాం. పండు టిఫిన్ సెంటర్.
పండు. టిఫిన్ ఏముంది అన్నగారు? అంతేనా? ఇడ్లీ లేదా అండి? దెబ్బ రొట్టి పూరి, దెబ్బ రొట్టి ఒకటి, తలపాగా బాగా కట్టినారా? బొబ్బులే ఇక్కడ ఎక్కడికా? ఓకే, నేను పని మీద ఏమైనా వచ్చి ఊరి నువ్వు అటు కనిపిస్తున్నాడా? ఇదిగోండి దెబ్బ రొట్టె. అదే నెల్లూరు. ఇలా బ్రిడ్జ్ ఎందుకు అట్లనా? గవర్నమెంట్ పోదు. ఎన్నే 3 కోట్లు అన్నారా ఈ సంవత్సరం? టికెట్ రేటు గవర్నమెంట్ డిసైడ్ చేస్తుందన్నా? టికెట్ రేటు గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. అదే పాడుకునేది ఎవరైనా గవర్నమెంట్ దాని ప్రకారం టికెట్ చేయాలి. దెబ్బ రొట్టె అయితే తిన్నాము, 40 రూపాయలు తీసుకున్నాడు. ఫుల్ బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడైతే మనము అంతర్వేదికి వెళ్ళాలా. అంతర్వేదికి బస్సు లేదంట, ఏదో ఒక ఆటోలు పోతా అంటే ఆటోలు ఎక్కి వెళ్ళండి అని అయితే చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. పడతానంటారా? ప్రశాంతంగా కూర్చోమంటే దూకేస్తావు ఏం దాపకపోతే. టీవీ నైన్ కాదు, యూట్యూబ్. టీవీ నైన్ అవతారం ఇట్టుంటుందా? చాలా బాగుంటాయి. అప్పుడు జనాలు బాగా వచ్చేస్తారు హైదరాబాద్. మనమైతే అంతర్వేది బీచ్కి అయితే వచ్చినాము. ఫస్ట్ ఈ అంతర్వేది బీచ్ చూసుకొని టెంపుల్కి అయితే వెళ్దాము. సకినేటిపల్లి రేవు దగ్గర నుంచి ఈ అంతర్వేది బీచ్కి మనకి 75 రూపాయలు అయితే తీసుకున్నాడు. కరెక్ట్గా ఒక నెల క్రితం జరిగినాయంట అంతర్వేదిలో ఇక్కడ ఉత్సవాలు. అందుకని మనకి ఈ విధంగా అయితే ఉంది ప్రజెంట్ బీచ్. ప్రజెంట్ అయితే ఖాళీగా ఉంది, ఈరోజు ఎవ్వరు లేరు, సెలవులు ఏం లేవు కాబట్టి ప్రజెంట్ అయితే ఖాళీగా ఉంది బీచ్ మాత్రం. నేను పొలదాం ఉంటాను, ఎక్కడికి వచ్చా పెద్ద మనిషి. ఈ విధంగా ఉంది అంతర్వేది బీచ్, బాగుంది, చాలా బాగుంది. రేవు ఏం పేరు దీని పేరా? ఇది ఏటీవీ అంటే అడ్వెంచర్ బైక్స్. ఓకే, ఏడీవీ బైక్స్ అంటే అడ్వెంచర్ బైక్లో. మనమైతే బీచ్లో అయితే ఉన్నాయి 100 రూపాయలు, ఒక 10 నిమిషాలు ఉంటుందా? 1% కన్నా ఇక్కడ నుంచి ఫ్లాగ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి రావడం. ఓకే, ఇక్కడ నుంచి అక్కడ ఒక ఎర్రగా ఫ్లాగ్ ఉంది కదా, ఆడ దాకా పోయి ఇస్తే 100 రూపాయలు అంట. ఒక పర్సన్కి 100, ఇద్దరైతే 200. ఓకే, మనిషికి 100, 200 అంట. ఇద్దరు మనుషులకి ఒక ఇద్దరు పిల్లల వరకు. అది బ్రేక్. ఓకే, ఇటు పట్టుకొని ఇటు అనాలా. ఇది బ్రేక్, ఇది కూడా బ్రేకా. ఈ అంతర్వేది బీచ్ మాత్రము చాలా క్లియర్గా ఉంది, ప్లెయిన్గా ఉంది, కొంచెం డిప్ ఏం లేదు, చాలా ప్లెయిన్గా ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇది గోదావరి నది కలిసే ప్రాంతం కదా ఈ అంతర్వేది అనేది. అంటే పెద్దగా చెత్త కూడా ఏం లేదు, బాగా నీట్గానే ఉంది. ఇదేంటంటే మనకి మామూలుగా ఆటోలు కానీ కార్లు కానీ ఇక్కడికైతే వస్తాయి. ఇక్కడ నుంచి మనము గోదావరి నది సముద్రంలో కలిసే ప్రాంతానికి పోవాలంటే ఇక్కడ నుంచి దాదాపు ఒక 2 కిలోమీటర్లు అయితే దూరం పోవాలా. మనకు లైట్ హౌస్ కనిపిస్తుంది కదా, ఆ లైట్ హౌస్ దగ్గర అయితే మనకి గోదావరి నది పోయి సముద్రంలో కలిసే ప్రాంతము. మనం నడుచుకొని పోయే లోపల ఒక 2:30 వస్తుంది మనం నడిచిపోయే లోపల.
ఇది అనమాట అంతర్వేది బీచ్. ఇక్కడ నుంచి ఇంకా మనము టెంపుల్కి అయితే వెళ్దాము. మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దర్శనానికి దారి ఈ విధంగా అయితే ఉంది. ఈ పక్క ఆలయ నిర్మాత కొపనాతి కృష్ణమ్మ గారు విగ్రహం. అవునా? థ్యాంక్ యూ బాయ్. ఆడ షెడ్ ఉంది చూడండి, పెద్దది షెడ్. దాంట్లో మాక్చువల్గా రథం ఉన్నింది, అది కాలిపోయిందంట. ఇంకొకటి ఉంది అక్కడ ఉంది చిన్నది, మళ్ళీ అయితే తయారు చేసినారు. మన దగ్గర బోట్ రైడ్ కూడా ఉంది. ఎక్కడికి? గోదావరిలో చూపిస్తాం, సరదాగా వెళ్తారా? ఎక్కడ అది? ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళాలి. అవునా? భోజనం చేసి వద్దామని. మీ నెంబరు? ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చినాము. దీని లోపల దర్శనం చేసుకొని భోజనం అయితే ఉంటుందంట. చాలా బాగుంటుంది అనేది చాలామంది అయితే చెప్పినారు. ఇక్కడ తింటే ఇంక లైఫ్లో మర్చిపోరు మీరు, భోజనం అంత బాగుంటుంది అని అయితే మనకి చాలామంది చెప్పడం జరిగింది. మనం ఇక్కడ వీడియో తీస్తామంటే ఓ పిల్లోడు కనిపించినాడు, మీరు ఇట్లా యూట్యూబ్ రా అంటే అవునని చెప్పిన. మా అట్లా బోట్ రైడ్ పోదాం రాండి అన్నాడు. సరే వస్తా ఎంత అని అడిగిన. డబ్బులు వెళ్ళి వెళ్ళిన రాండి మిమ్మల్ని తీసుకోపోతా అంట. పోదాం, దర్శనం చేసుకొని భోజనం చేసుకొని మనమైతే బోట్ రైడ్కి అయితే వెళ్దాము. పోలీస్ కంట్రోల్ సకినేటిపల్లి లోపలికి తీసుకోపోయినారు బ్యాగా. నాదొకటి వచ్చాక వచ్చారా? లేదు చెప్పులు పెట్టిన దానికి 5 రూపాయలు చెప్పులు స్టాండ్కి. బ్యాగ్ తీసుకోవచ్చు అంటే లోపలికి, ఏదో టెంపుల్ లోపల పోదాం. ఇది టెంపుల్, ఈ నుంచి లోపల పోయేది. దర్శనంకి అయితే పోయిద్దాం లోపలికి అయితే కెమెరాలు అలో లేదంట. మామూలుగా పోయి దర్శనం చేసుకుని అయితే వద్దాము. ఇదిగోండి ఇక్కడ మామూలుగా మనకి రూమ్స్ ఉన్నాయి కదా, టీటీడీ రూమ్స్. వీటి బుకింగ్ ఇక్కడ అనమాట. దీని లోపలైతే ఉంటుంది, ఈ టెంపుల్ లోపలే ఉంటుంది ఆ రూమ్స్ బుకింగ్ అనేటివి. ఈ వేడి నీళ్ళు ఒకటే రావంట, మిగతా ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి. నాన్ ఏసీ రూమ్ అయితే 500 అంట, ఏసీ రూమ్ అయితే 800 అంట. సో ఈ విధంగా ఉంది ఇక్కడ లోపల ప్రాంగణం అనేది. ఇవి గోవులు అంటే గోవు బొమ్మలు ఇవి. ఇదైతే నిజంగా చిన్నది బిల ఉంది, ఇది బుడ్డిది. గుడి లోపల ఈ విధంగా అయితే ఉంది గుడి ప్రాంగణం. ఇది బాగుంది. ఇది దర్శనం చేసుకొని మన గుడి చూసుకొని ఇట్లా వస్తే ఇక్కడ అన్నదానం ఉంది. ఇది బయటకు వస్తే ఇదిగోండి ఈ క్యూ లైన్ ఉంది కదా, ఈ క్యూ లైన్ మొత్తం అన్నదానము. ఇదిగోండి ఇది విరాళం సమర్పించేది. మనము మన ఛానల్ తరపున విరాళం ఇద్దాం. సుధీర్ ది ఎక్స్ప్లోరర్ సబ్స్క్రైబర్స్ అనమాట. SUDHER BERS సబ్స్క్రైబర్స్కి మన ఛానల్ తరపున నెల్లూరు ఉంది 500. నెల్లూరు వస్తువులు సుధీర్ ది ఎక్స్ప్లోరర్ సబ్స్క్రైబర్స్ వారు అన్నదాన పథకానికి 500 రూపాయల విరాళం సమర్పించినారు. మనకైతే ఒక రిసిప్ట్ కూడా ఇచ్చినారు. చందాకి ఇచ్చిన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం అంతర్వేది డొనేషన్ సెంటర్ 500 సుధీర్ ది ఎక్స్ప్లోరర్ సబ్స్క్రైబర్స్ 10/2/26. సో మనమైతే దర్శనం చేసుకొని అన్నదాన ప్రసాదం అయితే చేసుకొని ఇప్పుడైతే బయటకు వచ్చినాము. ఈ అన్నదాన టైమింగ్ వచ్చి మనకి ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 3 దాకా అయితే జరుగుతూ ఉంటుందంట ఇక్కడ అన్నదాన కార్యక్రమం అనేది. పేరు స్వామి శ్రీలక్ష్మీ నరసింహస్వామి. షార్ట్ కట్ స్వామియా. మనకైతే స్వామి వస్తున్నాడు ఇప్పుడు మనతో పాటు బోటింగ్.
ఇక్కడ బోటింగ్ చిన్న చిన్న పనులు ఉంటే ఇంకా చూసుకున్నాం కదా. అవునవును, ఇది అంతర్వేది ఫిషింగ్ హార్బర్ ఈ విధంగా ఉంది. ఇక్కడ నుంచి మనకి అట్లా బోటింగ్ అలా తీసుకొస్తారా. సో ఇదిగోండి ఈ బోటు మందే, ఈ బోట్లో అయితే ఎక్కుతున్నాం ప్రజెంట్. మందేనా బోటు? ముందే. ఈ పేరు అంతర్వేది బోటింగ్ అండ్ టూరిజం. అంతర్వేది బోటింగ్ అండ్ టూరిజం. ఈ గోదావరి నది సముద్రంలో కలిసిన ప్రాంతం. ఓకే, సో ఇట్లా వస్తుంది గోదావరి. ఇది వశిష్ట గోదావరి అండి. ఇది వశిష్ట గోదావరి. వశిష్ట గోదావరి ఇట్లా ఇలా ప్రవహించి మనకి అక్కడ బే ఆఫ్ బెంగాల్లో మీట్ అవుతుంది. ఓకే, అంటే లైఫ్ జాకెట్లో నేనైతే వేసుకోలేదు, కానీ మామూలుగా అయితే సేఫ్టీ పరంగా వేసుకుంటారు. ఆయన డ్రైవర్ ఓకే, తిరిగి వచ్చినప్పటికీ దగ్గరలో గండి పడిపోయి వాటర్ లోడ్ అయిపోయింది. అప్పుడు అదే అన్నచర్యలు గట్టి అంటే కథ. వశిష్ట అనేది సాగర సంగమం, సముద్రము గోదావరి కలిసే పాయింట్. ఏడకైతే వచ్చిన అన్నదమ్ముల అన్నా చెల్లెళ్ళ గట్టు. ఇదిగోండి అన్నా చెల్లెళ్ళ గట్టు దగ్గరికి అయితే వచ్చినాము. సో ఇదనమాట ఈ అంతర్వేది. మొన్న కారు ఒకటి మునిగిపోయింది కదా, ఇది స్పాట్ అది. సో వాళ్ళు అక్కడ కారులో అక్కడి నుంచి అట్టా వస్తా ఏడైతే కారు అయితే మునిగిపోయింది. ఇదనమాట అది స్పాట్. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు కారు వాళ్ళు? అక్కడ బీచ్ నుంచి వచ్చారు. బీచ్ నుంచి వచ్చి టర్నింగ్ పాపం చూసుకోలేదు పాపం. అవునా? అంటే మామూలుగా వాళ్ళు ఏమనుకున్నారంటే బీచ్ లాగే ఒడ్డుగానే ఉంటది అనుకున్నారు. అవునవునులే, నైట్. కానీ బీచ్ లో ఒడ్డుగా ఉండదు, ఇక్కడ గోదావరి కదా. అవును, డీప్ ఉంటుంది. ఇక్కడ ఒక అడిగేసి అక్కడ ఒక అడిగేస్తే మనిషి మునిగిపోతాం ఆ ఒడ్డును కూడా. ఇదనమాట. అక్కడ దాకా వాళ్ళు కార్లో వచ్చినారంట. ఆ నుంచి నైట్ కదా జరిగింది. అదే సరిగ్గా కనపడక మొత్తానికి అయితే వాళ్ళు ఆ కారు అయితే అక్కడ మునిగిపోవడం జరిగింది. అది ఆ స్పాట్. ఇదిగోండి ఇదంతా ఆరెంజ్ కలర్ లో కారు తీసేసినారా బయటికి? నెక్స్ట్ డే తీసేసారు. ఇక్కడ ఏంటంటే మనకి సముద్రము నది కలుస్తుంది కాబట్టి కొంచెం దిగుడుగా ఉంది. సో అదిగోండి ఆడ ఒక చెట్టు మొద్దులాగా ఉంది కదా, అది ఓల్డ్ లైట్ హౌస్ జిమ్ అంట. అక్కడ వచ్చి అది కొత్తగా కట్టినారు. ఇది మునిగిపోయేటరికి మనకైతే అటు సైడ్, అవునా, అటు సైడ్ కొత్తదైతే కట్టినారు. మనకు ఆడ కనిపిస్తుంది అది ఓల్డ్ అంట. మనకి అక్కడ ఒక గట్టులాగా కనిపిస్తూ ఉంది. మనం అయితే ఇప్పుడు ఆడికైతే పోదాము. అది వచ్చి అన్నా చెల్లెల గట్టు. దానికి ఒక స్టోరీ అయితే చెప్పినారు. ఇంతకుముందు చాలా రోజుల క్రితము వీళ్ళైతే ఒక అన్నా చెల్లెళ్ళు అయితే వచ్చి ఈ గట్టు మీదకి అయితే వచ్చినారంట. వాళ్ళు మళ్ళీ రిటర్న్ అయ్యే టైంకి ఆ గట్టు గండిపడి వాళ్ళు అయితే అక్కడే ఉండిపోయినారు. ఉండిపోయేసరికి ఇంకా వాళ్ళు అట్లాగే చేతులు పట్టుకొని ఇద్దరు చనిపోయినారంట అన్నా చెల్లెళ్ళు. అప్పటి నుంచి అయితే దీనికి అన్నా చెల్లెళ్ళ గట్టు అని అయితే పేరు. ఈ సంగమం దగ్గర నుంచి మరి ఇటు లోపలికి అయితే పోతున్నాం గోదావరి నదిలోకి. ఇది వచ్చి ఇటు సైడ్ ఉండేది వెస్ట్ గోదావరి, అది ఈస్ట్ గోదావరి. అటు సైడ్ ఉండేది ఈస్ట్ గోదావరి. మనకి లైట్ హౌస్ ఉంది కదా, అది ఆ సైడ్ ఉండేది ఈస్ట్ గోదావరి. దానికి ఇట్లా ఉండేది వెస్ట్ గోదావరి. వాళ్ళు ఫిషింగ్ వెళ్తారు ఈ రోజు, రేపు ఎర్లీ మార్నింగ్ వస్తారు. ఓకే, ఇదిగోండి వీళ్ళైతే ఫిషింగ్ పోతూ ఉంటారు. రేపు పొద్దునకు వస్తారంట చేపలన్నీ పట్టుకొని. టెంకాయ చెట్లు మాదిరిగా ఉన్నాయి కదా వరుసగా. అదేంటంటే వీళ్ళే నాటినారంట. వాటి మధ్యలో అయితే నెట్లు అయితే పెడతారంట. అట్లా పెట్టి నైట్ అంతా వదిలేస్తే తెల్లవారుజాముకి మనకి చేపలు పడిపోతాయి అంటే. వీళ్ళు మనం పోయి పట్టుకోకుండా అవంతా పడతాయి దాంట్లో. ఇది ఇప్పుడు కనిపిస్తున్నంత కూడా పాలెం అనే ఒక గ్రామం. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కూడా ఫిషర్మెన్ డిపెండెన్సీ ఉంటారు అందులో. ఓకే. ఈ బోటోలు కూడా అయితే మనకి చేపలు పెట్టేదానికి పోతున్నారు. ఈ వీళ్ళు ఏంటంటే దాదాపు ఒక 7 రోజులు దాకా ఉంటారంట సముద్రంలో. 7 రోజులు లోపల కొనుక్కునేదానికి అట్ట వాళ్ళకి పైన వాళ్ళకి ఇంకా అదే. అవునా? అంటే సముద్రంలో చలి ఉంటుంది కదా నైట్. కింద ఊపిరి ఆడుతుందా? మనమైతే అట్లా ఒక రౌండ్ వేసుకొని వశిష్ట గోదావరి దగ్గర పోయి సంగమానికి పోయి మనమైతే రిటర్న్ అయితే వచ్చాము. నీ పేరునా? నా పేరు నరసింహస్వామి. నరసింహస్వామి. అందరూ నరసింహస్వామి పేర్లు పెట్టుకున్నారేడా? ఇదే పేర్లు ఉంటాయి. అవునా? మా నాన్నగారిది అన్నట్టు బోట్ ఇది బాగుంది. ఆ బోటు రైడ్ అయితే చూసుకొని మళ్ళీ అయితే ఒడ్డుకైతే వచ్చేసినాము. 7 7
వాళ్ళు పెద్ద సైంటిస్ట్ వాస్తవంగా మనకంటే వాళ్ళు సర్లేదు మనకి దాని ఉంది సార్ బాగుండే అనేది ఉండదు. థ్యాంక్ యూ. మీరు ఎక్కడి నుంచినా? హనుమాన్ జంక్షన్ ఎడిటర్ కదా. ఓకే, ఉదయతార డైలీ సార్ నెక్స్ట్ టైం చూద్దాంలేండి. ప్రెస్ మీద ఫస్ట్ టైం కదా విలేకరులే అవునా? ఓకే, ప్రెస్. నేను 2 years అవుతుంది. నేను ఏంటంటే మెయిన్ ట్రావెలింగ్ చేస్తాను. సుధీర్ ఎక్స్ప్లోరర్. ఎవరో సపోర్ట్ చేయలేదు. విజిటింగ్ కార్డ్ లేదు మనకి. నెంబర్ చెప్. మెగా 9 టీవీ రిపోర్టర్ అంట. అదిగోండి అన్నగారు వచ్చి మెగా 9 టీవీ రిపోర్టర్. వీళ్ళందరూ మొత్తం ఇప్పుడు మనకి బోట్లో ఉన్నారు కదా, అందరూ మన ప్రెస్కు సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు అటు పోయినారు చాలా మంది వచ్చినారు. కొందరు ఇంకా జిల్లా ఏపీడబ్ల్యూజే అని చెప్పారు. కృష్ణా జిల్లా ఏపీడబ్ల్యూజే, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కృష్ణా జిల్లా. ఓకే, జూనియర్ జర్నలిస్ట్ అసోసియేషన్. ఎలక్ట్రానిక్ బాగుందన్న. కృష్ణా జిల్లాకి ఉపాధ్యక్షుడు. అవునా? ఆహా, ఓకే. ఇదిగోండి మనకి విజిటింగ్ కార్డు కూడా ఇచ్చినారు. ఎప్పుడైనా పనికి వస్తారు అనగా. సో ఇక్కడ చేపలు అయితే కొన్ని ఉన్నాయి. మనమైతే ఆ చేపల దగ్గర పోయి కొన్ని రకాలు అయితే చూపిస్తాం మీకు. ఇవన్నీ వలలు రెడీ చేసుకుంటా ఉన్నారు మళ్ళీ చేపలు పట్టేదానికి. ఇవన్నీ ఎండు చేపలు. ఈ ఎండబెట్టినారు ఇక్కడ. వీటి పేరు ఏమన్నా ఐడియా ఉందనా? చేపలు మాత్రం మంచి వాసన వస్తున్నాయి. యూట్యూబ్ ఛానల్. మీ పేరునా? రాజశేఖర్ గారు. వయస్సు కాదు అట్లూరు. అట్లూరు రాజశేఖర్ గారు. మాది నెల్లూరునా. సో ఇక్కడైతే మనకి చేపలు అయితే ప్యాకింగ్ చేస్తూ ఉన్నారు అందరూ. అదిగోండి, ఇది నీల్ ఫిష్ అంట. ఇది మామూలుగా వాళ్ళు పట్టుకొచ్చినారు, దాన్ని మొత్తం క్లీన్ చేసి పేగులు అవి తీసి అట్లా పేగులు పక్క తీసి మన దీనిలో ఈ విధంగా వేసి ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నారు. ఏడైతే మనకు పెద్ద ఫిష్ ఒకటి ఉంది, చాలా పెద్దగా ఉంది. ఎన్ని కేజీలు ఉంటుంది నా ఇదే? 40. బా, 7 నుంచి 6 దాకా ఉంది చేప. 40 కేజీలు చేప అంట. ఎప్పుడో రేరుగా పడుతూ ఉంటాయి. ఇది ఇట్లాగే అమ్మేస్తారా, పీసెస్ చేస్తారా? అటు కాదు, అదే వేలం పాట టైప్ వేస్తారా? వేలం పాట టైప్ వేస్తారు. ఓకే, దీని పేరు ఏంటన్నా? కోణం. ఓకే, ఇదిగోండి, ఇది కోణం అంట. ముక్కు చేప బాగుంది. చాలా పెద్దగా ఉంది. 40 కేజీలు, ఆల్మోస్ట్ ఒక మనిషి సైజు ఉంది అది. మనిషి అంత వెయిట్. ఏడైతే అన్నగారులు చేపలు అయితే ఎండబెడతా ఉన్నారు. ఎండు చేపలకి, తాటాయి చేపలు. నాకు వీటి పేర్లు ఏందో తెలియదు కానీ బాగానే ఉన్నాయి. ఏ విధంగా ఉంది ఇక్కడ చేపల మార్కెట్, చేపల బస్తీ. బొమ్మడే పాము అంటే ఇవన్నీ స్టోరేజ్ రూమ్లా? స్టోరేజ్ రూమ్స్ వర్క్ షాప్ అంటే ఏం చేస్తారు ఇక్కడ? అంటే బోట్ ఇంజిన్స్ అన్న అన్ని ఓకే ఓకే ఓకే. అవ్వలేదు. మన స్వామికి అయితే చాలా థ్యాంక్స్. మనల్ని అయితే బోట్ రైడింగ్ తీసుకోపోయి హ్యాపీగా చుట్టుపక్కల అన్ని లోకల్గా అన్ని అయితే చూపించినాడు. ఇప్పుడైతే మనము ఇక్కడి నుంచి మళ్ళీ మన గుడి దగ్గరికి అయితే డ్రాప్ చేస్తున్నాడు. బ్రదర్ ఛానల్ ఎవరు సపోర్ట్ చేసి వచ్చినా 20% ఆఫ్. అది కూడా మన ఛానల్ పేరు చెప్తే 20% ఆఫ్ ఇస్తారంట ఇక్కడికి వచ్చి బోట్ రైడింగ్ వెళ్ళాలనుకునే వాళ్ళు. పేరు చెప్తే సరిపోతుంది. మామూలుగానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్టు మనకి చూపిస్తే మనం 20% ఆఫ్ చేస్తాం. ఎక్సలెంట్, సూపర్. ఇప్పుడు ఎవరన్నా ఫ్యామిలీస్ వచ్చినప్పుడు ఇక్కడ మనకి అంతర్వేదికి వచ్చినప్పుడు బోటింగ్ పోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసినట్టు చూపిస్తే 20% డిస్కౌంట్ అంట. మీరు బోటింగ్ పోయేసి ఇప్పుడు మనం పోయించినాం కదా బోటింగ్, ఈ లొకేషన్స్ అన్నీ అయితే మనకి బోటింగ్ ఉంటుంది. హ్యాపీగా ప్రశాంతంగా తీసుకొని ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా బాగా ఇస్తున్నాడు అన్నగారు. చుట్టూ తిప్పుకొని అయితే వస్తారు. కాంటాక్ట్ డీటెయిల్స్ నేను కింద అయితే ఇస్తాను. మీరు ఇక్కడికి వచ్చినారంటే ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఎక్కడున్నా వచ్చి మిమ్మల్ని అయితే తీసుకోపోతారు. హ్యాపీ విత్ హ్యాపీ అని చెప్పేసి మన బోటింగ్స్ లో సర్ప్రైజ్ బర్త్డేస్, చాలా చాలా ఉన్నాయి. అయితే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కూడా ఉంది. యాక్చువల్ గా ఈ రోజు ఏంటంటే వాటర్ ఫ్లోయింగ్ తక్కువ ఉండడం వల్ల మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ప్లాన్ చేయలేదు మన బ్రదర్ తో. నార్మల్ గా మ్యాంగ్రూవ్ కూడా ఉంది, 180 డిగ్రీ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని. అక్కడ బర్త్డే కేక్ కటింగ్స్ అన్ని కూడా మనం రన్ చేస్తాం. మన పూర్తి డీటెయిల్స్ కావాలంటే అంతర్వేది బోటింగ్ అని మన ఎక్కడన్నా సరే మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది వీళ్ళకి. ఇన్స్టాగ్రామ్ దాన్ని కూడా నేను లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మన వీడియో కింద ఉంటుంది డిస్క్రిప్షన్లో. మనం వచ్చినారంటే మీరు ఆల్మోస్ట్ ఒక ప్యాకేజ్ లాగా మాట్లాడేసుకుంటే చుట్టుపక్కల అంతర్వేదిలో ఇంకా మళ్ళీ చూసేటివి లేకోకుండా మొత్తం తిప్పించేస్తారు వీళ్ళే.
అదనమాట మనం అంతర్వేది బీచ్ చూద్దామని వస్తే మనకు ఒక సర్ప్రైజ్గా ఈ బోటింగ్ కూడా అయితే తగిలింది. ఆ బోటింగ్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ ఫోన్ చేసినప్పుడు కానీ ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడి మన ఛానల్ పేరు చెప్తే వాళ్ళు అయితే కొంచెం డిస్కౌంట్ తగ్గించి మిమ్మల్ని అయితే తీసుకోబోతానని అయితే మనకి ప్రామిస్ అయితే చేసినారు. సో అదనమాట ఈ అంతర్వేది దాని గురించి. ఇంకా ఈ వీడియోని అయితే ఇక్కడ క్లోజ్ చేస్తున్నాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే మళ్ళీ వీడియోలు కలుద్దాం. అంటే బాయ్.